నుంచి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలోని ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లేపాక్షిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ రథోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయలు యుగంలో నిర్మితమైన ఈ చారిత్రక ఆలయం చిత్రశిల్పాలకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఇక మహాశివరాత్రి బ్రహ్మ రథోత్సవాలు ఈసారి మరింత వైభవంగా జరగనున్నాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రోత్సాహంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 18 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహాగణపతి హోమంతో ఉత్సవాలకు అంకురార్పణ చేయగా మహాశివరాత్రి బ్రహ్మ రథోత్సవం, చండీ హోమం, ముత్యాల పల్లకి వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం, గ్రామ ప్రధాన వీధులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తాదులకు నలుమూల నుంచి వచ్చే భక్తాదులకు శివరాత్రి శుభాకాంక్షలు. మన లేపాక్షిలో వెలిసిన దుర్గా పాపనేశ్వర వీరభద్ర ఆలయంలో బ్రహ్మ రథోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. రేపటి నుండి 14వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఉత్సవాలు ఘనంగా ఏర్పాట్లు జరగడమైనది. అదేవిధంగా భక్తాదులు, మన ప్రజాప్రతినిధులు, అతిరథ మహారథులు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా మన వచ్చే మన ప్రసాదాలు అయితేనేమి, ఆ తర్వాత వాటర్ సదుపాయం అయితేనేమి, మజ్జిగలు సదుపాయం అయితేనేమి, రథోత్సవంలో కొన్ని వేలాది మంది భక్తులు పాల్గొని ఈ రథోత్సవాలని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రాల నుంచి